జై శ్రీరామ అందరికి. మనం రీసెంట్ గా మహాకుంభమేళలో భాగంగా ప్రయాగ్రాజ్ ని విజిట్ చేసినాం కదా. ఆ వీడియో నేను అప్లోడ్ చేసిన, చూడాలంటే వెళ్ళి చూసేయండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అయితే మనం విజిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం ఒక జ్యోతిర్లింగం అయితే వెళ్ళినాం. అదే మహాపుణ్యక్షేత్రమైన కాశీ, వారణాసి, బనారస్. ఈ రోజు మనం ఆ యాత్ర గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. చలో స్టార్ట్ చేద్దాం. హర్ హర్ మహాదేవ్. One more peck, please. Call me sir. మనం ప్రయాగ్రాజ్ లో మొత్తం తిరిగిన తర్వాత రూమ్ వెకేట్ చేసి సాసన్ బైపాస్ దగ్గరకు పోతున్నాం. అక్కడికి మన వారణాసి బస్ వస్తుంది. ర్యాపిడో కానీ ఓలా కానీ బుక్ చేద్దామంటే మనకు ఆన్లైన్లో ఏం చూపించలే. అయితే దగ్గర ఉన్న బండోళ్ళని అడిగినాం, బ్రో ఇట్లా మరి దింపుతారు మమ్మల్ని అంటే. వాళ్ళు ఏమడిగి చెప్పనా, ఒక్క పర్సన్కి 2000 అడిగిన మామ. 10 కిలోమీటర్లు ఉంది సాసన్ బైపాస్. 10 కిలోమీటర్లకు ఒక్క పర్సన్కి 2000 అడిగిన మామ. ఇట్లా కాదని చెప్పి కొంచెం దూరం నడిచినాం. అక్కడ ఆటో దొరికింది మనకి. ఆటోలో మనం మాట్లాడుకుని 1500 తీసుకున్నాడు. అయితే మనం 12:30కి బయలుదేరినాం మామ. ఆటోలో 12:30కి బయలుదేరినాం. మనం 4:00కి ఉన్నది బస్సు. ఆటో కూడా మొత్తం లాస్ట్ దగ్గర దింపుదాం అనుకున్నాం. కాకపోతే అయినా ట్రాఫిక్ ఉంది, ఫుల్ మంది ఉన్నారు, మళ్ళీ నేను రిటర్న్ రాలేనని చెప్పేసి 2 కిలోమీటర్ల ముందే దింపేసిండు. ఇక 2 కిలోమీటర్ల నుంచి వెళ్ళి మొత్తం లగేజ్ పట్టుకుని, నీళ్లు పట్టుకుని 2 కిలోమీటర్లు నడిచేసరికి 4 అయిపోయింది మామ. ఇక బస్సు కోసం వెయిట్ చేసి స్టార్ట్ చేసినాం. 4:00కి బస్సు అంటే వచ్చినాం భయ్య. 6:30 దాకా లేట్ చేసిండు. మళ్ళీ ఫోన్ చేస్తే 7 అవుతుందంట. ఇక్కడ వండుకోవాలి రోడ్డు మీద. 4 గంటలు అవుతుంది మామ. వాడు వచ్చింది లేదు, పోయింది లేదు. 4 గంటలు అవుతుంది. వాడు ఒక్కటే లొకేషన్ ఉన్నాడు బస్సు పట్టుకొని. వాడిని ఫోన్ చేస్తేనేమో ట్రాఫిక్ అంటూ 4 గంటలకి ఒకటే ప్లేస్ ఉన్నాడు. నిద్ర వస్తుంది, మా వాళ్ళందరికీ కళ్ళు నొస్తున్నాయి. ఏం చేయను అర్థమవుతలేదు. ఇంకో బస్ బుక్ చేసుకుందామంటే దాని పికప్ పాయింట్ 7 ఉంటుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఏం చేయను అర్థమవుతలేదు. వాని కోసం వెయిట్ చేద్దామంటే వాడు రాడు. అర్థమైపోయింది, వాడు మొత్తం స్కిప్ చేస్తుండు. చూడాలి ఇంకేదైనా బస్సు దొరుకుతా, మరి ఇంకా మన ట్రాన్స్పోర్ట్ దొరుకుతా చూడాలి. మన జర్నీ టైం ఎంత చెప్పాను మా సాసన్ బైపాస్ కాడ మనం బస్సు ఎక్కినాం అనుకో 4:00కి. మన జర్నీ టైం 7 గంటలకు మనం దింపేతాడట వారణాసిలో. అది మనకి అప్లికేషన్లో ఒకటి ఉంది. ఇక వీడు 9 అవుతుంది ఇంకా అత్తలేడు, ఇదంతా ఫెయిల్ ముచ్చాడు, మొత్తం ఫేక్ అని చెప్పేసి మనం ఏం చేసినా క్యాన్సిల్ చేద్దామని అప్లికేషన్ ఓపెన్ చేసినాం. అవి బస్సు రెడ్ బస్సు ఓపెన్ చేసినాం. వాళ్ళు ఓపెన్ చేసేసరికి మీ జర్నీ కంప్లీట్ అయిపోయింది, ఎక్స్పీరియన్స్ తో ఫీడ్బ్యాక్ చెప్పురని చెప్తాడు కదా అమ్మతోడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంటంటే 7 అయిపోయింది కదా మామ. 7 అయిపోయినా జర్నీ అయిపోయినట్టే. కానీ వాడు ఇంకా మేము ఎక్కడనే ఎక్కాలి, బోర్డింగే కాలే. ఇక ఇదట ఉన్నాయని చెప్పేసి మనం ఒక కంప్లైంట్ రైజ్ చేసిన, పైసలు వాపస్ వస్తాయి అని చెప్పేసి. ఇక ఇంతలో పడి ఇది కాదని చెప్పేసి ఒక ఆటో మాట్లాడుకొని మనం వెళ్ళిపోవడం స్టార్ట్ చేసినాం. ఆ ఆటోలో ఒక 2-3 కిలోమీటర్లు పోతే మనకు అక్కడ ఒక బస్ స్టాండ్ ఉండే. ఆ బస్ స్టాండ్ కాడ మనం వారణాసి బస్ అయితే ఎక్కినాం. నన్ను వీడియో తీస్తావేం రా చెమేలి శ్రావణ్. చాలా స్ట్రగుల్ తర్వాత మనం ఫైనల్గా వారణాసి బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం మామ. ఎక్కినాం మామ బస్ స్టాండ్ కాడ. ఇంట్లో దగ్గర పోతున్నాం టెంపుల్ కాడ. మా కాశీలో రూమ్ తీసుకున్నాం 7500 2 రోజులకి. మస్తుంది మా ఓయో కూడా పనికిరాదు. అంటే నేను ఓయో ఎప్పుడు చెప్తున్నా అట్లా, అంటే చూసిన కదా వీడియోలలో అట్లా. సో బాగుంది, మీరు కూడా వచ్చినప్పుడు విజిట్ చేయాలి. ఆటో అనుకొని మాట్లాడు అంతే. ఆటో 250 తీసుకున్నాడు, రూమ్లు అన్నీ చూపించిండు, ఏదైనా స్థాయి ఆపిండు. తర్వాతనే 250 రూపాయలు తీసుకున్నాడు. మంచోడు ఉన్నాడు. డిస్క్రిప్షన్ లో ఆటో నెంబర్ కూడా ఇస్తా, ఫోన్ చేయరు. కానీ ఊగా దావగొట్టకరి పాపం, ఆయన కూడా పిల్లలు ఉంటారు. అయితే ఏంటంటే ముచ్చట, ఇక్కడ తిండి ఉంటుంది కదా, తిండి 100 రూపాయలకి అన్లిమిటెడ్ ఫుడ్ అట, డైరెక్ట్ పైకి తీసుకొచ్చి ఇస్తారట. అది చూసిన తర్వాత ఒప్పుకున్నాం. మీరు కూడా వచ్చినప్పుడు విజిట్ కాదు. కింద మన ఏమంటారు విజిటింగ్ కార్డు పెడతా, ఫోటో తీసి పెడతా దీని కింద. మీరు చూసి ఫోన్ చేయరు, నా పేరు చెప్పుర్రి, డిస్కౌంట్ ఏమి ఇయ్యాడు. వచ్చేసేది చెప్పిన కదా, పైన ఒక ఆంటీ ఉన్నది. డైరెక్ట్ మనం మెనూ చెప్పినాం అనుకో, వండుకొని మట్టుకొస్తుంది. అన్లిమిటెడ్ అయిపోతే మళ్ళీ పైకి పోయి తెచ్చుకోవాలి సీదా. రెడీ అయిపోయినా స్నానం చేసి ఇప్పుడు కాలభైరవ టెంపుల్, గణపతి టెంపుల్ పోతున్నాం. టెంపుల్ ఓపెన్ చేస్తుంటే క్లోజ్ చేస్తుంటే తెలియదు. పోయి మనం విజిట్ అవుతాం. గలీలో తిరుగుతున్నాం. గలీలో ఎట్లా స్పీడ్ అవుతారు తెలుసా, అసలు రెస్పాన్సిబిలిటీ లేదు కొడుకులకి. స్పీడ్ టక్ పోతుర్రు. బాధ్యత లేదు, బాధ్యత ఉండకల్లా ఏం రా పోయేది మీరు స్పీడ్. సైకిల్ మీద కూడా స్పీడ్ అవుతుంది. కాశీ విశ్వనాథ్ మందిరానికి లైన్ చూడురి మామ, ఎంత పెద్దగా ఉందో. బయట స్క్రీన్ లోపల ఆ భగవంతుని చూస్తూ ఉంటే ఏం ఫీల్ ఉండే మామ. 10 నిమిషాలు అక్కనే వెళ్ళి చూసేసిన తెలుసా, మస్తు ఉండే. కాలభైరవానికి కూడా బాగా పెద్ద లైన్ ఉన్నట్టుంది కదా. సరే లైన్ కడదాం. మామ కాలభైరవ దర్శనం గంట పట్టింది మామ. ఆ పెద్ద లేను ఇక మధ్యాహ్నం స్కామ్లు అందరు ఇరికిరు, కానీ మేము మంచిగా జెన్యున్గా పోయినాం. గంట పట్టింది. నెక్స్ట్ మనం పోతున్నది ప్రతి ఒక్కరి అంతిమ డెస్టినేషన్ మణికర్ణికా ఘాట్. లోపలికి ఇట్లా ఎంటర్ అవ్వడుతూనే మామ పైకి వెళ్ళి పొగలు కనిపించినాయి. ఏం ఉండే తెలుసా మామ, మస్తు అనిపించింది. ఇట్లా లోపల మొత్తం అన్ని కట్టెల బిజినెసే. అందరు కట్టెలు మోసేటోళ్ళు వాళ్ళే మస్తు మంది ఉన్నారు. ఎక్కడ చూసినా కట్టెలే కనిపిస్తున్నాయి. ప్రతి 2 నిమిషాలకు ఒక శవం వస్తుంది మామ. అది ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు, ఎవరు పట్టుకొస్తుందో తెలియదు. ప్రతి 2 నిమిషాలకు ఒక శవం వస్తుంది. కదా కట్టెలు పెడుతురు, అక్కడ పెడుతురు, మొత్తం ఇదే అవుతుంది.
తర్వాత కొద్దిసేపు మనం స్ట్రీట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసినాం. మస్తు ఉన్నది స్ట్రీట్ ఫుడ్. కాలభైరవం టెంపుల్ మణికర్ణిక ఘాటు రెండు చూసేసి వచ్చినాం. కాళ్ళు నేను రెండు నొప్పుతున్నాయి, పండుకోవాలి కోసం. మళ్ళీ మబ్బులు వేసి పోవాలి. దర్శనం 2 అవుతుంది ఇప్పుడే, 3కి పోవాలి. ఎన్నిటికి లేస్తామో చూద్దాం. ఇంటికి ఫోన్ చేసి ఛాయ్ అని చెప్పిన అంతే, సీదా ఛాయ్ ఉన్న బిస్కెట్లు పట్టుకొచ్చింది. ఇదిగో మా వానికి ఇంకా మూంగ్ దాల్ కూడా పట్టుకొచ్చింది, ఆలు భుజియా. మొత్తం ఎట్లుంటుంది వేరే. మా ఆంటీ మంచిది. ఈ ఛాయ్కి ఎన్ని రూపాయలు తీసుకుంటుందేమో. తర్వాత స్నానం చేసి కుర్తా వేసుకొని మనం దర్శనానికి అయితే లైన్ కట్టడానికి వెళ్తున్నాం మామ. మన రూమ్ కా నుంచి వెళ్ళి టెంపుల్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉండే మామ. అక్కడ దాకా నడుచుకుంటూ పోయి లైన్ చూసినాం. మస్తు పెద్దగా ఉండే. దగ్గర అయితే బొట్టు పెట్టేది ఉంటే అక్కడ మనం బొట్టు కూడా పెట్టేసుకున్నాం మామ. బొట్టు పెట్టేసుకుని లైన్ కోసం అయితే ఎత్తికినాం. మస్తు పెద్దగా ఉండే మామ లైన్. ఫైనల్ గా మనం నంది చౌక నుంచి 1 కిలోమీటర్ అవతల లైన్ కట్టేసినాం. ఏమంటుందో అర్థమైతలేదు కదా. ఎవడో లైన్లో దొరికితే వాడిని దొరుకుతుంది అంతే. లైన్ మధ్యలో సైడ్కి జామకాయలు అమ్మితే కొనుక్కొని తిన్నాం మామ. మస్తు ఉండే. 1-2 గంటల దర్శనం అవుతుంది అనుకున్నాం మామ. 5 గంటలు అవుతుంది. ఇంకా మేము గుడి లోపలికి కూడా పోలే. ఇంతకుముందు దేవుని దర్శనం అయిపోయింది మామ. 7 గంటలు నిల్చున్నాం. 7 గంటలు నిల్చుంటే ఒక్క క్షణం కూడా, ఒక్క సెకండ్ కూడా చూడలేమో దేవుణ్ణి. సో గుంజి పడేసారు. ప్లస్ ఇంకేంటి అంటే దేవుంది ఒరిజినల్ ఉంటుంది చూసినాం, అంటే నిజస్వరూపం, అంటే అక్కడ ఉన్న ఒరిజినల్ లింగం ఉంటుంది చూసినాం. అట్లా లేదు, దాన్ని మొత్తం పూలతో వెరిచి పెట్టారు, మొత్తం పూలతోని. సో ఒరిజినల్గా జూన్ కూడా చూడలే. ఆ ఒక్క సెకండ్ అక్కడ దేవుడు ఉన్నాడు, అరే నిజంగానే పూలు పెట్టిర్రా అని తెలుసుకునే వరకే ఒక్క క్షణం కూడా అయిపోయింది. గుంజేసిండు మొత్తం. ½ సెకండ్ మామ. 7 అవర్స్ నిల్చుంటాయి. సరే చూసేసినాం మామ. కానీ మామ మనం లైన్ కట్టి లోపల ఇట్లా టెంపుల్లో ఎంటర్ అవ్వడుతూనే మామ ఫస్ట్ కళ్ళకి జ్ఞానవాపి మసీదు కనిపించింది మామ. ఫస్ట్ పక్కకున్న మన టెంపుల్ ఏది కనిపించలే, ఫస్ట్ జ్ఞానవాపి మసీదు కనిపించింది మామ. అది చూసినాక అది వేరే ఫీల్ ఉండే మామ. ఇట్లా రక్తం మొత్తం మరిగిపోయిన ఫీల్ ఉండే. మొత్తం అదే లైన్ మొత్తం అదే చూసుకుంటున్నా మామ. అదే చూసుకుంటున్నా. పక్కకే మన టెంపుల్ ఉన్నది, అదే కన్ను అవుతలేదు. కన్ను మొత్తం ఆ మసీదు మీద అవుతుంది. ఇట్లనే చూసుకుంటున్నా మామ. నేను అనుకున్నా నెక్స్ట్ సారి వచ్చే వరకు ఇది ఉండదు కదా అనేసి అనుకున్నా మామ. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు చెప్పేసింది, అక్కడ ఆల్రెడీ కింద దేవాలయం ఉంది, అన్ని బయటపడ్డాయి, తవ్వకాలు అన్నీ చూసిర్రు. అది నెక్స్ట్ ఇయర్ వరకు, నెక్స్ట్ 2 years వరకు అది ఉండదు. జ్ఞానవాపి మసీదు కింద భారీ హిందూ ఆలయ ఆనవాళ్లున్నాయని తేలింది. అంతేకాదు ఆలయాన్ని పాక్షికంగా కూల్చి మసీదు కట్టారని తేల్చి చెప్పింది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇటీవల మసీదులో సర్వే చేసిన ఏఎస్ఐ కోర్టు ఆదేశాల మేరకు తమ నివేదికను హిందూ ముస్లిం పక్షాలకు అందజేసింది. జ్ఞానవాపి మసీద్, కాశీ విశ్వనాథుని ఆలయ వివాదంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. భారీ హిందూ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నిర్ధారించింది. మసీదులో ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు ఉన్నాయని తెలిపింది. భారీ హిందూ ఆలయాన్ని కూల్చి జ్ఞానవాపి మసీదును కట్టారని నిర్ధారణ అవుతుందన్నారు. కూల్చిన ఆలయానికి చెందిన స్తంభాలను మసీదు నిర్మాణంలో ఉపయోగించినట్లు తేలిందన్నారు. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్లు తన నివేదికలో స్పష్టం చేసింది ఏఎస్ఐ. గతంలో ఆలయ గర్భగుడిని ఇప్పుడు మసీద్ హాల్గా ఉపయోగిస్తున్నట్లు ఏఎస్ఐ తేల్చింది. మసీదులో 32 శాసనాలను గుర్తించారు ఏఎస్ఐ నిపుణులు. అందుకే అది గట్టిగా చూసుకున్నాను అటు, ఏముంది ఎట్లుంది ఎంత పెద్ద కట్టిరని చూసినాం. మేము మన టెంపుల్ కంటే పెద్ద కట్టిరు మామ. సరే కొన్ని రోజులే ఉంటుంది అది. టెంపుల్ లోపలికి మన ఫోన్ అలవ్ లేకుండే మామ. ఫోన్లు బయట పెట్టే వెళ్ళిపోయినా లోపలికి మనం. అందుకే లోపల నేను ఏ వీడియో తీయలే. బయటకు వచ్చిన తర్వాత తెల్లారి మన రోడ్ల మీద అట్లా నడుచుకుంటూ పోయేటప్పుడు, ఆ స్ట్రీట్లలో నడుచుకుంటూ పోయేటప్పుడు నేను వీడియో తీసిన మామ. కనిపిస్తాడు, చూపిస్తా చూడు. ఇది మన టెంపుల్. పొద్దున్న లేచి రెడీ అయ్యి స్నానం చేసి ఇప్పుడు మనం కాశీ విశాలాక్షి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది ఫస్ట్ దానికన్నా ముందు మన గంగ దగ్గరికి పోదాం, దశాశ్వమేధ ఘాట్ నుంచి వెళ్ళి. సో అక్కడికి పోయిన తర్వాత అప్డేట్ ఇస్తాం. చీరలు కొనడానికి వచ్చినాం. ఆస్తులు అడుగుతున్నాం. బనారస్ పట్టు చీరలు అంటారు చూసినావా, బనారస్ చీరలు అనేసి. ఇవి అవే మామ. ఇక ఇంటికి కూడా కొన్ని పట్టుకోపోయినా, కొన్ని కొనుక్కున్నా. అమ్మకి వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేయించుకొని ఇవి కొనుక్కొని అయితే పట్టుకోబోతున్నా ఇంటికి. బోట్ రైడ్ చేద్దామని ఇక్కడికి వచ్చినాం మామ. ఇక్కడ 100 రూపాయలు తీసుకున్నాడు ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్క ఘాట్ చూపిస్తా అన్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళి మూల వరకు ఎన్ని ఘాట్లు అవుతున్నావో అన్ని ఘాట్లు చూపించి మళ్ళీ రివర్స్ మనం ఎక్కడైతే ఎక్కించుకున్నాడో అక్కడ దింపుతాడని చెప్తే మనం 100 రూపాయలకి ఎక్కేసినాం మామ. గంగా నదిలో పడవ ఎక్కి మనం ప్రతి ఒక్క ఘాట్ని చూసుకుంటూ పోతా ఉంటుంది మామ. మస్తు ఉండే మామ ఫీల్.
మస్తు అనిపించింది. ఆ రైడ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఒక్క ఘాట్ని చూసుకుంటా గంగా నదిలో చూసుకుంటా పోతా ఉంటే మామ మస్తు అనిపించింది. మీరు కూడా కాశీకి వస్తే కంపల్సరీ బోట్ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయరు మామ. అసలు గంగా హారతి ఉంటుంది కానీ ప్రయాగ్రాజ్ మస్తు మంది భక్తులు వచ్చేసరికి గంగా హారతి క్యాన్సిల్ చేసారు. లేకపోతే గంగా హారతి మన బోట్లోకి వెళ్ళి ట్రావెల్ చేసుకుంటూ చూస్తూ ఉంటే ఇంకా మస్తు ఉంటుండే మామ. మేమైతే మిస్ అయినాం. కానీ మీరు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీరు గంగా హారతిని అయితే విట్నెస్ చేయరు, మస్తు ఉంటుంది. మన పెద్దోళ్ళు ఏం చెప్పారు, అరటాకులు అన్నం తింటే హెల్త్ మంచిగా ఉంటుంది అని చెప్పారు కదా. వీళ్ళు అరటాకులు కొనడం ఎందుకని ఆ ప్లేట్ కి అరటాకు కలర్ వేసి పెట్టారు సీదా. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. మనం రూమ్ వెకట్ చేసి మన బస్సు బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనం బస్సు అయితే ఎక్కేసినాం. మన గంగాజలాన్ని భద్రంగా కింద కట్టేసి పెట్టేసినాం. ఇక మనం స్టార్ట్ అవుతున్నాం కరీంనగర్కి. వీడొక్కడే ఓయకి రెడ్ కలర్ వేయలే మామ. హైదరాబాద్లో మనం ప్యారడైస్లో అయితే ప్రజెంట్ దిగేసినాం. ఎటెళ్ళారు భయ్యా మీరందరూ? ఎటెళ్ళారు భయ్యా? భయ్యా మేము వాటర్ క్యాన్ తెచ్చుకోవడానికి వెళ్ళాం భయ్యా. ఎక్కడికి భయ్యా? పోయింది త్రివేణి సంఘం భయ్యా. వాటర్ కోసం త్రివేణి సంఘంకి పోయినావు భయ్యా? మన కరీంనగర్ పోతున్నాం అయ్యా ఇక జేబీఎస్కి ఫ్రమ్ ప్యారడైజ్. అయిపోయిందా మామ ట్రిప్? తొందర అయిపోయింది. 5:30 అవుతుంది. జేబీఎస్కి వచ్చేసినాం. కరీంనగర్ పోవాలి. ఎందుకంటే మన బంగారు కాళ్ళతో మన ఇంట్లో అడుగు పెట్టాలి. మామ ఏం చెప్పింది సీదా, నువ్వు బ్యాగులు మర్చిపో ఏమన్నా మర్చిపో కానీ నీళ్ళు మాత్రం మర్చిపోకురా కొడుక. 10 కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి రాకొస్తావని చెప్పింది మా అమ్మ. హైదరాబాద్లో దిగుతామ్మా అంటే ఏమన్నా చెప్పన్నా, హైదరాబాద్లో కాదు పెట్ట, అంత దూరం పోయినా నీ బంగారు కళతో మన ఇంట్లో అడుగు పెట్టన్నా సీదా. అంత దూరం కాదు, దేశాలు రాష్ట్రాలు తిరిగిలో సీదా మన ఇంట్లోనే అడుగు పెట్టాలి నువ్వు అన్నది. ఇక మళ్ళీ నువ్వు ఏ బ్యాగ్ అన్నా మర్చిపోవని ఈ నీళ్ళు మాత్రం మర్చిపోకు. 10 కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి మన ఇంటి కాడ నీకోసం వచ్చేసి అన్న పోతే. ఎట్లుంటుంది మళ్ళా మన ప్యాకేజీలకి. వెల్కమ్ టు టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్. టైం తెలుసా ఎంత అవుతుందో? డైరెక్ట్ 5:33. కమాన్ కాడితే సీదా ఇంటికి కొడుతున్నాం మామ. ఇక మా గంగాజలం జాగ్రత్తగా ఉంది కింద. ఓకే అమ్మా. అమ్మా నీళ్ళు తెచ్చి ఇట్లా పెట్టినా కదా, నెక్స్ట్ టైం ఏందో చెప్పాలనా మీకు? వాటర్ సప్లై ఇంజనీరింగ్ తెలుసా? ఇక చూడుర్రి. సప్లైంగ్ మామ. ఫైనల్ గా నీళ్ళు పట్టుకుని అయితే ఇంటికి వచ్చిన. అయితే ట్రావెలింగ్ చేయంగా కొన్ని నీళ్ళు పోయినాయి, ఇంకా కొన్ని నీళ్ళు అయితే మిగిలినాయి మామ. ఈ కొన్నిటిలో ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మామ మా ఇంటికి కొన్ని పంపి, మామ మా ఇంటికి పంపి, మామ నాకు కొన్ని అని అందరు అడుగుతారు. నేను ఎంతమంది కొన్ని ఇవ్వాలి మామ ఈ కొన్ని నీళ్ళు? సపరేట్గా ఒక పని చేద్దాం, ఈ నీళ్ళని తీసుకొని డ్యామ్ లో కలుపుతా. ఎందుకంటే అక్కడికి వెళ్ళగా మన ప్రతి ఒక్కరి ఇంటికి నీళ్ళు వచ్చేటి. సో ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చేది ఏమంటారు? చలో మామ, ఇది మన యాత్ర. నెక్స్ట్ యాత్రలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.